చంపుతాను. చంపలేదు. yes నువ్వే చంపావు. అండ్ యువర్ ఆనర్, వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఉరేసిన బెల్ట్ మీద మధు వేలిముద్రలు ఉండడం సహజం, ఎందుకంటే అది అతను వాడే బెల్ట్ కాబట్టి. మరి దాని మీద కనిమొళి వేలిముద్రలు ఎందుకున్నాయి? అబ్జెక్షన్ యువర్ ఆనర్. కీర్తి ఆత్మహత్య చేసుకుంది మధు బెల్ట్తో కాదు, చున్నీతో. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది కదా? ఉంది, కానీ ప్రాథమిక రిపోర్ట్ ప్రకారం కీర్తి మెడ మీద బెల్ట్ మార్క్స్ ఉన్నాయి. మై డియర్ డిఫెన్స్ లాయర్, బెల్ట్తో ఉరేశారని చెప్తే దాని మీదున్న కనిమొళి వేలిముద్రలు ఎక్కడ బయటపడతాయోనని చున్నీతో ఉరేసినట్టుగా రిపోర్ట్ మార్చి రాశారు యువర్ ఆనర్. అండ్ వన్ మోర్ థింగ్ యువర్ ఆనర్, ఆత్మహత్య చేసుకుంటే బాడీ కిందకి వేలాడేటప్పుడు ఒక పక్కకి ఒరిగి మెడకి ఒకవైపున మాత్రమే రాపిడి జరుగుతుంది. కానీ ఈ కేసులో మెడ చుట్టూరా రాపిడి జరిగింది. బలవంతంగా గొంతు పిసికి చంపినప్పుడు మాత్రమే అలా జరుగుతుంది యువర్ ఆనర్. అందుకే ఇది ఖచ్చితంగా ఆత్మహత్య కాదు, హత్యే. అండ్ ద మోస్ట్ అండ్ ద వర్స్ట్ థింగ్ యువర్ ఆనర్, సూసైడ్ నోట్ ఒక వీడియో వచ్చింది కదా, ఒకసారి దాన్ని ప్లే చేయండి. నేను తనని చాలా ప్రేమించాను. నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. తనే సర్వస్వం అనుకొని తన కోసం వెళ్ళాను. నన్ను ప్రేమించమని పెళ్లి చేసుకోమని నిలదీసినందుకు కొట్టాడు, చిత్రహింసలు పెట్టాడు. ఇట్స్ ఎ రిక్వెస్ట్, ఆ వీడియోని మళ్ళీ ఒకసారి ప్లే చేయండి. ఈసారి ఆ వీడియోని కాదు, మాటలు జాగ్రత్తగా వినండి. ఆ అమ్మాయి మాటలు కాదు, బ్యాక్గ్రౌండ్లో వెనకాల వినిపిస్తున్న సాయిబాబా హారతి. ప్రేమే నాకు దక్కనప్పుడు ఈ ప్రాణం మాత్రం నాకెందుకు? అందుకే నేను వెళ్ళిపోతున్నాను. నేనెవరినైతే ప్రాణంగా ప్రేమించాను, ఇప్పుడు నా ప్రాణాలు విడవడానికి కూడా అతనే కారణం. అతనే మధుసూదన్ రావు. మధు. యువర్ ఆనర్, పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం కీర్తి చనిపోయింది మధ్యాహ్నం 3:15 ఏ సాయిబాబా గుళ్ళో అయినా హారతి పొద్దున 4:30కి, మధ్యాహ్నం 12 గంటలకి, మళ్ళీ సాయంత్రం 6 గంటలకి, తిరిగి రాత్రి 10:30 గంటలకే ఇస్తారు. అదీగాక కీర్తి చనిపోయిన చుట్టుపక్కల ప్రదేశాల్లో ఎక్కడా ఏ బాబా గుడి లేదు. ఆ విషయం తెలియక ఈ కనిమొళే కీర్తిగా మారి బయటెక్కడో ఆ వీడియో షూట్ చేసిందే గాని సూసైడ్ చేసుకునే ముందు అది కీర్తి షూట్ చేసిన వీడియో కాదు యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇంకా పూర్తి కాలేదు మై డియర్ డిఫెన్స్ లాయర్ గారు. రిలాక్స్ యువర్ ఆనర్. లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సాధారణంగా ఏ మనిషి అయినా సూసైడ్ చేసుకునే ముందు ఆ క్షణంలో వీడియోని సెల్ఫీ మోడ్లో షూట్ చేస్తారు. కానీ ఆ వీడియో ఎదురుగా ఎవరో కూర్చుని తీసినట్టుగా ఉంది. సో ఇది చాలా ప్రీ ప్లాన్డ్గా ఈ కనిమొళి కీర్తిగా మారి తీసిన వీడియో యువర్ ఆనర్. కనిమొళికి మధు మీద ఉన్న ప్రేమ, మృదులతో మధు గురించి మాట్లాడిన తీరు, కీర్తి చనిపోయిన టైము, చనిపోయిన పద్ధతి, అండ్ ఫైనలీ ఈ ప్రీ ప్లాన్డ్ వీడియో. ఎలా చూసినా, ఏ రకంగా చూసినా కీర్తిది హత్య చేసింది కనిమొళే. ఇట్స్ కన్ఫర్మ్డ్ యువర్ ఆనర్.
మై డియర్ డిఫెన్స్ లాయర్ గారు, ఇప్పుడు మీరేమైనా మాట్లాడాలనుకుంటే నిరభ్యంతరంగా మాట్లాడొచ్చు మై డియర్ డిఫెన్స్ లాయర్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. వాదోపవాదాలు విన్న తర్వాత మధుపై ఉద్దేశపూర్వకంగా నేరారోపణ చేశారని కోర్టు నమ్ముతూ మధుని నిర్దోషిగా విడుదల చేయడమైనది. కీర్తిని హత్య చేసింది కనిమొళి అని నమ్ముతూ కనిమొళిని రిమాండ్కి పంపించవలసిందిగా కోర్టు ఆదేశించడమైనది. The court is adjourned. మధు గారు, అయ్యో అమ్మా మధు, ఏంటిది? ఈ కేసు గెలిపించి మా బతుకుల్ని కాపాడారు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఎందుకమ్మా అంత పెద్ద మాటలు? లేదు బాబు, మీరే లేకపోయి ఉంటే నా కొడుకు చీకటి గదిలో ఉండేవాడు. మా బతుకులు చీకటైపోయిండేవి. చిన్నవాడివైనా నీకు చేతులెత్తి మొక్కాలి. అయ్యో అలా చేయకండమ్మా. చాలా ఏళ్ల తర్వాత నా చేతుల మీదుగా న్యాయం గెలిచింది. అలా చేయకండమ్మా. టేక్ కేర్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏ లాయరు రాకూడదని చెప్పినాను కదా. తెలిసి కూడా ఎవరు ఎంత పక్క నుంచి వచ్చినాడు. బ్యాడ్ లక్ మేడం. ఆయన చాలా పెద్ద లాయర్. 5 సంవత్సరాల నుంచి కోర్టుకే రావడం లేదు. సరిగ్గా ఈ కేసును టేకప్ చేయడం మన బ్యాడ్ లక్ మేడం. వాయముడు, సిగ్గులేదు ఆ మాట చెప్పడానికి. లక్షలకి లక్షలు దుడ్డు తీసుకుంటివి. వాడికి బదులు నా కూతురు జైలుకు పోయేటట్టు చేస్తుంది. మేడం, ఆధారాలన్నీ చూస్తే మీ అమ్మాయే హత్య చేసిందనిపిస్తుంది. కానీ మీరేం వరీ అవ్వకండి. రేయ్, ఇంకొక్కసారి ఆ మాట అంటే గొంతు పిసికి సంపుతా. కీర్తంటే కనిమొళికి ప్రాణంరా. అదెట్టా పానాలు తీస్తాది. ఇది వాళ్ళాడిన నాటకం. కనిమొళి, ఎన్నమ్మా ఇది? నాను హోమ్ మినిస్టర్ అయ్యుండి నా బిడ్డ జైలుకు పోవటమా? నిజం చెప్పు, కీర్తిని నువ్వు చంపలేదు కదా? నువ్వు నీ అక్కని చంపినావా? కడువులే, ఎంత పాపం చేసినావే.
చేయలేదమ్మా. అప్పుడేదో ఆవేశంలో అనుకోకుండా జరిగిపోయింది. నీకు చెప్పలేక, నాలో దాచుకోలేక ప్రతి క్షణం నరకం అనుభవించానమ్మా. కానీ అక్కని దూరం చేసుకొని ఇప్పుడు నీకు కూడా దూరం అయిపోతే నేను బతకలేనమ్మా. భయంగా ఉందమ్మా. ఏడవకు ఏడవకు. నిన్ను జైల్లో ఉంచితే నానెదుకు? నా హోమ్ మినిస్టర్ పదవి ఎదుకు? నీకేం కానివనమే, కానివను, కానివను. రామ్మా రా. ఏంటి మినిస్టర్ మేడం, కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి? ఓ, నొప్పి మీ వరకు వస్తే కానీ తెలియలేదా? ఏయ్! ఏంటిది? వదలండి. వదలు. వదలు. నీకే చెప్పేది. అరే, వదలు. వదలమంటుంటే. నీకే చెప్పేది. వదలు. వదలండి. వదలు. వదలు. పిచ్చా నీకు? ఎందుకిలా రాక్షసిలాగా ప్రవర్తిస్తున్నావు? అమ్మా, నాలో రాక్షసుని బయటికి తెచ్చినారు. అప్పుడు నా పిల్ల కూతురు ప్రాణాలు తీసి ఇప్పుడు నా చిన్న కూతుర్ని జైలుకు పంపిస్తురా. నీ మొగుడిని విడవా. ఆపండి. తప్పు చేసింది మీ పిల్లలైతే నన్నంటారేంటి? నువ్వే చేస్తివిరా. సర్వం నీ వల్లే జరిగినది. అసలు నువ్వనే వాడివే లేకపోయుంటే నా పిల్లలు నీ మీద మనసు పడేవాళ్లే కాదు, నాకు దూరం అయ్యేవాళ్లే కాదు. నీ పిచ్చిలో పడే ఇంత మాదిరి తయారైనారు. సర్వం నువ్వే చేస్తివి. నిన్ను విడవా. హే, మారవా నువ్వు? నువ్వు చేసిన తప్పులకి ఈ రోజు నీ పిల్లలకి ఈ గతి పట్టింది. అయినా నీలో మార్పు రావడం లేదు. చూడండి, కన్నబిడ్డ దూరంగా ఉంటే ఎంత నరకంగా ఉంటుందో మా అత్తయ్యకి తెలుసు. నేను ఆ బాధను అనుభవించాను. ఇప్పటికైనా మీ తప్పు మీరు తెలుసుకుని మా జోలికి రాకుండా ప్రశాంతంగా ఉంటాను అంటే చెప్పండి. ఇప్పుడే కేసు వెనక్కి తీసుకుని మీ కూతుర్ని విడిపిస్తాం. ఏయ్, నువ్వు విడిపించేదేవి? ఇళవరసి, హోమ్ మినిస్టర్ ఇళవరసి ఈడ. నా బిడ్డని ఎట్టా బయటికి తీసుకురావాలో ఎనకు తెలియం. డే మధు, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి 100 ఇంకొక లెక్క. ఒక బిడ్డ పగ మాత్రమే చూస్తేవి. ఇద్దరు బిడ్డలు పగ ఎప్పుడు ఇరుక్కుమో ఇప్పుడు చూస్తువు. ఇవిడికేమన్నా పిచ్చా? చంపింది ఆవిడ కూతురైతే ఇంకా మందే తప్పంటుందేంటి? కొంతమంది అంతేరా, మారరు. ఏదేవైనా కొన్నాళ్ళు ఈవిడ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. సరే, పదండి.
ఈ క్రాకర్స్ వెలుగులో ఏం మెరిసిపోతున్నారా అక్క బావ? దిష్టి తీరి తుద్దు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆ ఇలవస్తి దిష్టి, అన్ని దిష్టిలు పోవాలి. తు, తు, తు. ఎక్కడి నుంచి వచ్చావో గాని నువ్వొచ్చాక ఇంటి కళే మారిపోయింది ఎక్కడి నుంచి వచ్చావని కాదు బ్రాహ్మణి దేవి, ఎలా ఉన్నానో అని అడగాలి. నువ్వు లేనప్పుడు ఈ ఇంటికి బ్రాహ్మణి దేవిని నేనే. అవునమ్మా, నువ్వు లేనప్పుడు నీలాగే చీర కట్టుకొచ్చింది. అచ్చం నిన్ను చూస్తున్నట్టు అనిపించింది. మాకు దొరికిన ఇంకొక అమ్మ. మొత్తానికి నువ్వు అదృష్టవంతురాలివే బ్రాహ్మణి. బంగారం లాంటి కొడుకు కోడళ్ళు దొరికారు. మరి నేను నువ్వు రాముడికి లక్ష్మణుడు లాంటి వాడివిరా. అంతా నువ్వే. నిజమే మావయ్య. ఆ లక్ష్మణుడు అన్నకి తోడైతే ఈ లక్ష్మణుడు వదినకు తోడు. అసలు గౌరవ్ తోడు లేకపోయుంటే ఇదేది జరుగుండేది కాదు. ఆ క్రెడిట్ అంతా నాదే మృదులా. వాడట్లా తయారైందంటే కారణం నేనే. రోజు తిట్టి కొట్టి వాణ్ణట్లా రాడు తేలేలా చేసిన. ఎస్ మేడం. నీ ట్రైనింగ్ తీసుకుంటే రాటు తేలడం కాదు, పనికిరాని రాయిలా మారిపోయేవాడిని. సచ్చినోడా సచ్చినోడా నిన్ను. ఏయ్, 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 మానసి, ఆగు. అవ్వా రే గౌరవా. అవునరా గౌరవ్, ఇప్పుడు నేను బ్రాహ్మణి దేవిని. బ్రాహ్మణమ్మ, ఎన్నాళ్ళని వీళ్ళతో వేగుతావు చెప్పు. ఇంక నువ్వు విశ్రాంతి తీసేసుకో. అప్పుడప్పుడు వీళ్ళకి నేనే బుద్ధి చెప్తా. వీళ్ళకి నువ్వే కరెక్ట్. రే గౌరవ్. చెప్పు పెద్దమ్మా. మానసి, చెప్పత్తా. మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే పోట్లాడుకోవడమేనా? లేకపోతే పెద్దమ్మకి పాపనైనా బాబునైనా ఇస్తారా? నా బంగారు తల్లి. మధు, ఏమైంది నాన్న? ఏం లేదు నాన్న. వారం రోజులు జైల్లో మీకు దూరంగా ఉండేసరికి నాకు పిచ్చెక్కిపోయింది. మళ్ళీ మీ అందరితో ఇలా సంతోషంగా ఉంటే ఇది కళా నిజం అన్నట్లుంది. అయ్యో, ఇంత సంతోషంగా ఉంటే ఇప్పుడు ఆ జైలు గోలెందుకు బావా? బ్రాహ్మణి, ఇంత అమాయకమైన కొడుకుని ఎలా కన్నావు?